first of all from Matthew 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం నుండి కొన్ని మాటలు చదువుతాను. In relation to the last days in which we are living now. మనము ఇప్పుడు జీవిస్తున్న చివరి దినముల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. There are some warnings that we must be careful about. కొన్ని హెచ్చరికల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. One, it says in verse 10 10వ that many will fall away and betray one another and hate one another. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. These are not unbelievers. ఇది అవిశ్వాసుల గురించి రాయబడింది కాదు. An unbeliever is already on his way to hell. ఒక అవిశ్వాసి తను ఇప్పటికే నరకానికి ప్రయాణం అవుతూ ఉన్నాడు. But this is referring to people who have accepted Christ. కానీ ఇది ఎవరి కోసం రాయబడిందంటే ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారి గురించి మాత్రమే. Only then they can fall away. అప్పుడు మాత్రమే వాళ్ళు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. How can you fall away if the Lord has not saved you? ఒకవేళ ప్రభువుని ఇంకా రక్షించినట్లయితే అసలు పడిపోవటం అనేది ఎక్కడుంది? So this is a warning that we should take, that there is a danger of people falling away in the last days. కాబట్టి చివరి దినాల్లో ప్రజలు పడిపోయే అవకాశం ఉంది అనే హెచ్చరికను మనం ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి. And they will betray one another and hate one another. వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు అప్పగించుకుంటారు. And so we say, Lord, please keep us from that. ఓ ప్రభువా దయచేసి మమ్మల్ని దాని నుంచి కాపాడండి అని మనం అనొచ్చు. And if we want to avoid falling away, we must always be alert. కాబట్టి మనం పడిపోకుండా ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండాలి. The second thing it says here is, another thing it says in verse 11 is, many false prophets will arise and mislead many people. ఇక్కడ 11వ వచనంలో మరొక విషయం ప్రస్తావించబడింది. అదేంటంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. So that is also going to happen in the last days. చివరి దినాల్లో ఇది కూడా జరుగుతుంది. That there'll be a lot of people with false teaching. అనేక మంది అబద్ధ బోధకులు ఉన్నారు. And because there are so many Christian television programs and YouTube messages, క్రైస్తవ టెలివిజన్ లో అనేక కార్యక్రమాలు వస్తుంటాయి, యూట్యూబ్ లో కూడా అనేక సందేశాలు ఉంటుంటాయి. And if you listen to all that, if you're not careful, you will be deceived. అవన్నీ నువ్వు వింటూ ఉన్నట్లయితే నువ్వు జాగ్రత్తగా లేకపోతే నువ్వు కూడా మోసపోతావు. There are Christian television programs in India which are deceiving people. భారతదేశంలో అనేక క్రైస్తవ టెలివిజన్ కార్యక్రమాలు అనేక మందిని మోసం చేస్తున్నాయి. And there are many pastors who are deceiving people. అనేక మంది సంఘ కాపర్లు కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. And one way to find out is this. మరి వారిని కనుగొనటానికి ఒక మార్గం ఏంటంటే, if you take this warning, you'll be protected. ఈ హెచ్చరికను మీరు జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మీరు కాపాడబడతారు. False teachers will always ask you for your money. అబద్ధ బోధకులు ఎప్పుడు కూడా మీ డబ్బుని ఇవ్వమని అడుగుతారు. Beware of anybody who asks you for your money. మీ డబ్బును అడిగే వారి విషయంలో ఎవరి గురించి అయినా సరే జాగ్రత్త పడండి. So that is only one way by which we can detect a false teacher. ఒక అబద్ధ బోధకుడిని గుర్తించడానికి అదొక మార్గం. The other thing is, he will not keep on quoting scripture. He'll just quote one verse and then preach whatever is on his mind. ఇంకొకటి ఏంటంటే లేఖనాలని అనేకమైన వచనాలను చూపించడు, ఏదో ఒక వచనం చూపించి తన మనసులో ఉన్నవన్నీ చెప్తుంటాడు. So especially when they ask for money, be very careful. ముఖ్యంగా వాళ్ళు డబ్బును అడుగుతున్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి. మీరు I'll tell you why I say that. నేను ఎందుకు చెప్తున్నానంటే, because Jesus himself said in Luke 16, లూకా 16లో యేసు ప్రభువే చెప్పారు స్వయంగా. and verse 13, లూకా 16:13, that there are only two masters in the world. ఈ లోకంలో కేవలం ఇద్దరు యజమానులు మాత్రమే ఉన్నారు. Now if you were to ask most Christians, who are the two masters in the world? మనం అనేక మంది క్రైస్తవుల్ని ఈ విధంగా అడిగినట్లయితే ఎవరు ఇద్దరు యజమానులని, they'll say God and the devil. వాళ్ళు ఏం చెప్తారంటే దేవుడు సైతాన్ అని చెప్తారు.
But that's not what Jesus said here. కానీ యేసు ప్రభు ఇక్కడ చెప్పింది అది కాదు. The two masters are not God and Satan. ఇక్కడ ఇద్దరు యజమానులు దేవుడు సైతాన్ అని కాదు. Because no believer will go and serve Satan. ఎందుకంటే ఎవరు కూడా ఏ విశ్వాసి కూడా సైతాను సేవించలేడు. But you read in Luke 16 verse 13. లూకా 16:13 మనం చదివితే The two masters are God and money. ఇక్కడ ఇద్దరు యజమానులు ఎవరంటే దేవుడు సిరి. That is wealth or mammon, so many words they use. అక్కడ మనం చూసినట్లయితే సంపద, ధనం అనేక విషయాలు ఉంటాయి. So there are two masters, God and money. ఇక్కడ ఇద్దరు యజమానులు ఉన్నారు, దేవుడు సిరి. And you have to choose which one you're going to serve. మరి నీవు ఎవరిని సేవిస్తావో నీవే ఎంచుకోవాలి. Especially preachers. ముఖ్యంగా బోధకులు. And those who are leading churches. ఎవరైతే సంఘాలను నడిపిస్తున్నారో వాళ్ళు. They can serve God or they can serve money. వాళ్ళు దేవుణ్ణి సేవించవచ్చు, సిరిని సేవించవచ్చు. But some people try to serve both. కొంతమంది ఇద్దరిని సేవించడానికి ప్రయత్నం చేస్తుంటారు. Anybody who tries to serve both will serve money. ఇద్దరిని సేవించడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరు కూడా డబ్బునే సేవిస్తారు. Because Jesus said you cannot serve God and money. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు, నువ్వు దేవుణ్ణి సిరిని ఇద్దరిని సేవించలేరు. So that is why I say that is an easy way by which you can detect any false teacher. ఏ అబద్ధ బోధకుడినైనా ఎంతో సులభంగా మనం గుర్తించగలిగిన ఒకే ఒక మార్గం ఇది. In a Christian television program, క్రైస్తవ టెలివిజన్ కార్యక్రమాల్లో, or any church, లేక సంఘ కూడికల్లో, or in YouTube, లేక యూట్యూబ్ సందేశాల్లో, or anywhere, ఎక్కడైనా సరే, a person who is preaching, if he asks you for money, he is a false prophet. ఒక బోధించే వ్యక్తి నిన్ను నీ డబ్బును అడుగుతున్నాడు అంటే అతడు అబద్ధ బోధకుడు. In the first century, the apostles used to teach that to people. మొదటి శతాబ్దంలో అపోస్తలులు ఆ సంఘంలో ఉన్న సభ్యులకు చెప్తూ ఉండేవాళ్ళు, Anybody who asks you for money is a false prophet. మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారంటే ఒక అబద్ధ ప్రవక్తే.